ఇప్పుడైతే మనం ఇంద్రమైలు పార్ట్ 2 అయితే చూడబోతున్నాము. ఇప్పుడైతే ఈ దాకా వచ్చిన వర్క్ చూడండి. మొన్న అయితే చూపించినాం కదా, ప్రస్తుతం అయితే స్థలాగైతే మొత్తం అల్లి పెట్టిర్రు చూడండి. ఇంకా చూపిస్తే లోపల ఒక ఏడైందో చూడండి. పైన దేవుని రూమ్కి అయితే పైన బిల్ల ఓపించుకున్నాం. మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఎల్ షేప్ సజ్జ వచ్చింది చూడండి. తర్వాత బాత్రూమ్ మీద ఒక బిల్ల ఓపించినాం చూడండి. అక్కడ వెంటిలేషన్ వస్తుంది. ఇంకా దాని తర్వాత వంటగదిలో ఇట్లా కూడా రావాలని పోయొద్దన్నారు, అందుకే పోయలేదు. ఇప్పుడు ఇంద్రమైలు లబ్ధిదారులకైతే కొన్ని సందేహాలు వస్తాయి. ఆ సందేహాలలో నాకు కొన్ని తెలిసినవి చెప్తాను చూడండి. ఇప్పుడు మనము ఒక ఫస్ట్ బిల్లు వచ్చిన తర్వాతనే ఇల్లు మొదలు పెట్టుకున్న అంతేం లేదు. 5 లక్షల అయితే అంటే మొత్తం కావు. 5 లక్షలు అయితే అంటే అవుతుంది, కానీ మొత్తం లో క్వాలిటీ అవుతుంది. మనకు అనుకున్నట్టు కావాలంటే ఇంకా మనం పైసలు వేసుకోవాలి. దానికి కిటికీలు అని దర్వాజా అని ఇట్లా పెట్టుకోవచ్చు. పీవీసీ అయితే ఇంకా తక్కువనే అవుతాయి. పీవీసీ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. దర్వాజా అయితే మేమైతే కొంచెం హై క్వాలిటీనే వేయించుకున్నాం. దర్వాజాలకు మొత్తం 40,000 అట్లా అయిపోయినాయి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కానీ పూర్తిగా చూడట్లేదు. కొంతమంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమంది వస్తున్నారు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని డీటెయిల్స్ మీకు అందిస్తాను. ఇంకా మీకు కొన్ని సందేహాలు అయితే ఉంటాయి, చెప్తాను. సందేశాలు ఏంటంటే హాల్ సైజ్ ఎంత, బెడ్రూమ్ సైజ్ ఎంత, అన్ని రూమ్ల సైజ్ ఎంత అని అంటే నేను చెప్పలేను. ఇక్కడ మ్యాప్ పెడతాను చూడండి. ఇసుక మాత్రం ఫస్ట్ 5 ట్రిప్పులు వస్తాయి. మనము ఎట్లా వేసుకోవాలంటే అది మనకు శాంక్షన్ లెటర్ వచ్చిన తర్వాతనే, దాన్ని జిరాక్స్ తీసుకోవాలి. ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ చెప్తారు, ఆధార్ కార్డ్ జిరాక్స్ అని ఏదేదో అని. అవి తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి ఇస్తే మన ఊరికి ఒక రోజు అని పెడతారు. ఆ రోజు పెట్టినప్పుడు మనకు ఇసుక అనేది వస్తుంది. సెకండ్ ఇసుక 5 ట్రిప్పులు ఏమో మనకు ఫస్ట్ బిల్ వచ్చిన తర్వాతనే ఇంకా 5 ట్రిప్పులు వస్తాయి. ఫస్ట్ బిల్ అంటే 1 lakh పడతాయి. సెకండ్ బిల్ ఏమో 1,25,000 పడతాయి. దాని తర్వాత ఇంకా 5 ట్రిప్పులు వస్తాయి. కొందరు డౌట్ వస్తుంది, ఫస్ట్ వాళ్ళ ఇచ్చిన 1,00,000 రూపాయలతో కట్టుకోవాలంటే కాదు, బేస్మెంట్ బందోబస్తు ఉండాలి అనుకుంటాం. కాబట్టి మనం ఫస్ట్ మన సొంత పైసలతో ఖర్చు పెట్టుకున్న తర్వాతనే బేస్మెంట్ లెవెల్ భీములు కంప్లీట్ అయిన తర్వాతనే మనకు సెక్రటరీ వచ్చి ఫోటో తీసుకొని పోతాడు. అంతలోపు మన ఖర్చులే ఉంటాయి. దాని తర్వాత బిల్లు పడ్డ తర్వాత ఆ బిల్లుతో మనం ఇట్లా ఖర్చు పెట్టుకోవాలి. మాకు మెట్లు అయితే తూర్పు సైడ్ వచ్చినాయి మెట్లు. మనకు ఎటు తిరిగి దర్వాజాలలో పడద్దు. ఇప్పుడు కిటికీ ఉంది, ఏం కాదు. ఇటు పెట్టుకోవచ్చు, కిటికీ ఇటు పెట్టుకోవచ్చు. ఇటు పెట్టుకుందాం అనుకుంటేనేమో లోపడుకోతుంది, అందుకే మేము ఇటు పెట్టేసినాం. ఇప్పుడు మాతో పాటు మా ఊరిలో ఇంకా 6 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరగబోతున్నాయి చూడండి. ఇప్పుడు మా ఇంటి ముంగట ఒకటి అయితే ఆల్రెడీ మా అంతా అయిపోయింది. వాళ్ళు త్వరగానే కడుతున్నారు, మేము కూడా త్వరగానే కడుతున్నాము. అందరు ఒక ఫ్రీక్వెన్సీలో కడుతున్నాము. అందరు కొడేసారి మళ్ళీ బిల్ వస్తుంది. ఆ టైప్లో మేము నిర్మించుకుంటున్నాం హౌసెస్. ఇంద్రమైలు 5 lakhs అంటే ఇప్పుడు మనకు కొన్ని విషయాలు చెప్తాను. మేస్త్రి ఖర్చు అనేది, మొత్తం కూలీ ఖర్చు అనేది 4 lakhs అట్లా ఎక్స్ట్రా అవుతాయి. మినిమం 3 lakhs అబోవ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు 3,75,000, 3,90,000 అట్లా అయితే, దానికంటే తక్కువ అయితే కావు. ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్పిన, బయట ఇంకెంత నడుస్తున్నాయో తెలియదు. ఇదైతే బాల్కనీ లెక్క. మొత్తం వెనుక 6 feet రాదు స్లాబ్, ముంగడిన 6 feet వస్తుంది. వెనుక
2 ఫీట్స్ అట్లా వస్తుంది కావచ్చు, ఎందుకంటే అటు మళ్ళీ వాళ్ళ ఇంట్లో పడుతుంది స్లాబ్, అందుకనే. ఇంకా మీకు ఏమేమి డౌట్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను మరి యొక్క వీడియోలో. మీకు ఇంకా వేరే విషయాలు తెలియకపోతే పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది, మన ఛానల్కి వెళ్ళి అయితే చూడండి, అన్నీ పెట్టినాను అలా. నీకేం డౌట్ నేనేమైనా మర్చిపోయినా మీకు ఏమైనా గుర్తుకొచ్చినా కూడా కామెంట్ చేయండి, నేను కూడా వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నాకు తెలిసినంత విషయం. ఇంకా డోర్ల కానీ పెయింటింగ్ కానీ ఇంకా అవన్నీ తర్వాత వీడియోలో చెప్తాను. మీరు లైటింగ్ అని ఎలక్ట్రీషియన్ అని అవన్నీ ఉంటాయి, అవన్నీ మీరు ఎట్లా పిఓపియా డిజైన్స్ ఉంటాయి కొంతమందికి, అవి కామెంట్ చేయండి చెప్తాను.